ఆయన రాజ్యసభకు వెళ్ళిపోవడము, బీజేపీ నుంచి ముఖ్యమంత్రి రావడం జరిగిపోయాయి. ఇక మరొక ముఖ్యమైన పార్టీ బీహార్లో జేడీయూ, ప్రస్తుతం రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్న పార్టీ. మమతా బెనర్జీ స్టాల్వార్ట్ పొలిటీషియన్, భారతదేశ రాజకీయాల్లో 3 సార్లు ప్రభుత్వంలో ఉండి 4వసారి అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పుదాము, ప్రధాని పదవిపైన కన్నేసిన నాయకురాలు నేడు తన పార్టీని తానే కాపాడుకోవడానికి శ్రమిస్తోన్న నాయకురాలు. ఎందుకంటే తన పార్టీని లాగేసుకున్నారు. 64 మంది ఎమ్మెల్యేలు పార్టీ తమదే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. 20 మంది ఎంపీలు వెళ్ళిపోయి అసలు ఊరు పేరు లేని పార్టీలో మెర్జ్ అయిపోయారు. బెంగాల్లో ఇప్పుడు అది అతిపెద్ద రాజకీయ పార్టీ పొలిటికల్గా. ఇప్పటివరకు మొన్నటి వరకు ఎవరికి తెలియంది. ఒకవైపు నితీష్ కుమారు, మరోవైపు మమతా బెనర్జీ, వీళ్ళిద్దరూ కూడా ఒక దశలో ప్రధానమంత్రి మోడీతో ఢీ అంటే ఢీ అని రాజకీయాలు చేసిన వాళ్ళే. ఇక ఇటు దక్షిణ భారతదేశంలో స్టాలిన్, డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి రాజకీయ వారసత్వంతో జాతీయ రాజకీయాల మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీకి చాలా లాయలిస్ట్ పార్ట్నర్గా ఉన్నారు. అఫ్కోర్స్ బీజేపీతో కూడా గతంలో పొత్తులో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ కాలం సేల్ చేసిన నాయకుడు. రెండోసారి అధికారం కోసం పోటీ పడుతూ, అలాగే జాతీయ రాజకీయాల్లో హిందీ డామినేషను, ఉత్తర భారత ఆధిపత్యం అనే వాటి మీద పోరాటం, అలాగే డీలిమిటేషన్ మీద పోరాటం చేసిన నాయకుడు స్వయానా తానే ఓడిపోయాడు మన తమిళనాడు ఎన్నికల్లో. అక్కడ టీవీకే విజయం సాధించింది. అంటే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ స్టాలిన్ డిఎంకే కూడా ఇప్పుడు ఇబ్బందుల పాలవుతోంది. అలాగే అక్కడే ఉన్న అన్నాడీఎంకే, ఉంటే బీజేపీతో కలిసి అధికారంలోకి వద్దాం అనుకున్న అన్నాడీఎంకే ఇప్పుడు చీలిక వర్గాన్ని కాపాడుకుంటూ రాజకీయం పరమైన అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఇక అకాలీదళ్, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఒక వెలిగిన పార్టీ ఇవాళ రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంది. శివసేన అంటే హిందుత్వ రాజకీయాలకు బీజేపీ కన్నా ముందే పేటెంట్ తీసుకున్న, మరాఠా హక్కుల కోసం పుట్టిన 66లో హిందుత్వ పాలిటిక్స్ చేయడంలో బాల్ ఠాకరే అందరినీ ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది బీజేపీకి ముందు చాలామందికి తెలియని విషయం. అలాంటి శివసేన రెండుగా చీలిపోయి ఇవాళ ఉద్ధవ్ వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం తన ఎమ్మెల్యేలని తానే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. షిండే వర్గానికి వెళ్ళిపోతున్న వాళ్ళు. ఇక మరో ముఖ్యమైన పెద్ద పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ అంతకుముందు చీలికొచ్చింది. ఇంతకుముందు చనిపోయిన అజిత్ పవార్, ఆయన మేనల్లుడే, ఆయన చీలికి తీసుకొచ్చారు. ఆ పార్టీ ఇవాళ ఏ రకంగా ముందుకు అడుగులేయాలో తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా దాదాపు ఇండీ బ్లాక్లో ఉన్న పార్టీలే. ఇక బిజు జనతాదళ్, ఒడిశాలో 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నవీన్ పట్నాయక్ తర్వాత బీజేపీకి అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు ఆ పార్టీ అసలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారా లేదా అన్న పరిస్థితుల్లో ఉంది. సో ఇలా చెప్పుకుంటే ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ దేశంలో, ఉత్తరప్రదేశ్లో మాయావతి బీఎస్పీ, ఇప్పుడు ఎస్పీ వర్సెస్ బీజేపీ రాజకీయం నడుస్తోంది. బీఎస్పీ కంప్లీట్గా అవుట్ ఆఫ్ పిక్చర్. హర్యానా, పంజాబ్ అందరికన్నా మించి అరవింద్ కేజ్రీవాల్, ఏఏపీ ఆప్ పార్టీ అధినేత, వారణాసిలో ప్రధానమంత్రి మోదీకి ఎగనెస్ట్గా ఆయన మీదే పోటీ చేసి ఢిల్లీలో కాంగ్రెస్ని మట్టి కనిపించాక ఇటు పంజాబు, గోవా, ఇతర రాష్ట్రాలకు పాకే ప్రయత్నం చేసి, అఫ్కోర్స్ పంజాబ్లో అధికారంలో ఉన్నారు ప్రస్తుతానికి, కానీ అక్కడ కూడా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అయిపోయిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఇలా పెద్ద పెద్ద నాయకులంతా, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఇక కేసీఆర్ ఒక ఉద్యమ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీగా మారి అక్కడి నుంచి దేశ రాజకీయాల్లోకి వెళ్ళి దేశాన్ని పరిపాలించిన ఎలాగో చేతకాని నాయకులకు దేశ పరిపాలన నేర్పిస్తానని చెప్పిన కేసీఆర్ ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీలోకి రాలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఒక్క ఎంపీ సీటు అంటే లోక్సభలో ఒక్క ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితుల్లోకి ఆ పార్టీ పడిపోయింది 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తర్వాత. మరో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామి, దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీ పార్లమెంట్లో 22 మంది ఎంపీలతో. సో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, కానీ రాష్ట్రానికి కావలసిన హక్కులు లేకపోతే నిధుల విషయంలో విజ్ఞప్తులు చేసి తెచ్చుకోవడమే తప్ప పోరాడే పరిస్థితుల్లో లేదు. ఇక జనసేన తన ప్రాంతీయ పార్టీ అనే ముద్ర చెరిపేసుకోవడానికి ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నంతసేపు రాజకీయ అస్తిత్వం, రాజకీయ మనుగడ ఇక కష్టమేనా? ఎన్డీఏతో ఉంటేనే, మిత్రపక్షాలుగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలు బతికి బట్టగడతాయా?
లేకపోతే ఇక ముఠాముల్లే సర్దుకోవాల్సిందేనా? ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి. చర్చ సందర్భంగా మాట్లాడుకుందాం. ఎందుకని బలమైన ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలు బలహీనపడిపోయి చతికిలపడిపోతున్నారు? వ్యూహాలలో లోపమా? మోదీ, షా ఆ ద్వయం వేసే రాజకీయ ఎత్తుగడలకు సమాధానం చెప్పలేని, తిరిగి వ్యూహాలు రచించలేని పరిస్థితుల్లో ఉన్నారా? లేకపోతే ప్రజలు జాతీయ పార్టీలే కావాలని కోరుకుంటున్నారా? మనకి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు చాలా క్లియర్‌గా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అసెంబ్లీలో ప్రాంతీయ పార్టీలకు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. కానీ తాజాగా బెంగాల్లో జరిగిన ఎన్నికలు చూస్తే 208 సీట్లతో బీజేపీని గెలిపించారు. సరే, తమిళనాడులో స్టాలిన్ ఓడించి మరో ప్రాంతీయ పార్టీ టీవీకే విజయ్ కొత్తగా వచ్చారు, ఆయనకి ఇచ్చారు. అక్కడ బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. దక్షిణ భారతదేశంలో పెనిట్రేట్ అవడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఏంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి, మనుగడ ఏంటి అనేది మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.